వెల్కమ్ టు YLR9 న్యూస్. శనివారం రోజు సాయంత్రం 5:30 ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజల సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విచ్చేయనున్నారు. కావున ఎల్లారెడ్డి పట్టణ ప్రజలు మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి. ప్రతి ఇంట్లో నుంచి కూడా హాజరయ్యి కేటీఆర్ గారి స్పీచ్ వినాలని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా అందరికి అనుసరణలను గెలిపిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుంది. ఎందుకంటే మనం చేయలేం కాబట్టి, చెప్పిన హామీలు చేయలేం కాబట్టి మనకు ఓటు వేయలేదనే విధంగా వాళ్ళకి తెలియజేసినట్లయితే అప్పుడే అమలవుతాయని చెప్పి తెలియజేస్తూ ఎక్స్ట్రా అని చెప్పి అట్లా నమ్మిండ్రు. మరి కేసీఆర్ గారు 1,116 కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తే మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని 2 సంవత్సరాలైంది. ఆ 2 సంవత్సరాలలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మీకేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి చెందిందా అని చెప్పి ఒక్క నాయకుడు కూడా అడగడానికి ప్రజలకు పోలేదు. మొన్న ఏనైతే సర్పంచ్ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి పార్టీ సింబల్ ఉండదు కాబట్టి అందులో కూడా 50% వరకు సర్పంచులు గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయింది. ఈరోజు ఎన్నికల్లో సింబల్ ద్వారా కారు గుర్తు, చెయ్యి గుర్తుంటుంది. ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బిడ్డ, మీరు ఇచ్చిన హామీలు మేము అడగలేదు. కేసీఆర్ మాకు సరిపోయేటంత ఇచ్చినా మీరు దొంగ హామీలు చెప్పి, దొంగ మాటలు చెప్పి మాకు 1 కోటి